ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వెంకట్రామిరెడ్డిని సర్వీసుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం నేను జీవో జారీ చేసింది. అయితే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగిని అంత ఈజీగా డిస్మిస్ చేయడం అనేది జరగదు. అదే ఒక ప్రైవేట్ కంపెనీ అయితే ఏదో ఒక తప్పు చూపించి ఫైర్ చేస్తారు, లేకపోతే టెర్మినేట్ చేస్తారు, అంటే సర్వీసుల నుంచి పూర్తిగా తొలగిస్తారు, ఇంటికి వెళ్ళమని చెప్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఫస్ట్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఏ తప్పు చేసినా సస్పెన్షన్. సో సస్పెన్షన్ లో సగం శాలరీ వస్తుంది. సో వాళ్ళు విధులు నిర్వహించేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళకైతే దాదాపుగా ఐఏఎస్ లో అయితే జిఏడికి పంపుతారు, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కి. పోస్టింగ్ ఇవ్వరు, ఖాళీ కూర్చోబెడతారు, అక్కడ జీతం ఇస్తారు. లేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాటిల్లాకైతే విఆర్కి పంపిస్తారు, వేకెన్సీ రిజర్వ్. సో వాళ్ళు అక్కడే ఉంటారు, పోస్టింగ్ ఉండదు. సో ఈ ఎఫెక్ట్ ప్రమోషన్ల మీద పడుతుంది అనమాట. సో ఇది ఒక ఎత్తు. ఇక మిగిలినటువంటి ఉద్యోగుల పరిస్థితి, సర్వీస్ నుంచి సస్పెండ్ చేయటం, చెప్పాను కదా, హాఫ్ శాలరీ వస్తూ ఉంటది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళు ఏ శాఖలో పనిచేస్తున్నారో దానికి సంబంధించి శాఖాపరమైనటువంటి విచారణ అంటారు కదా, ఇలాంటివన్నీ జరుగుతాయి. డిస్మిస్ అనేది చాలా చాలా తక్కువ సందర్భాల్లోనే డిస్మిస్ అనేది ఉంటది. సో అలాంటిది ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేశారు. దీనికి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి కారణం ఏంటంటే, 2024 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం జరిగింది అని. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడూ కూడా ఒక పార్టీ వైపు నిలబడకూడదు, ఒక పార్టీకి ఓటేయమని గాని, ఒక పార్టీకి బలపరచమని గాని ఇలాంటి ప్రచారాలు ఎప్పుడు చెయ్యకూడదు. పొలిటికల్ పార్టీ తరపున మాట్లాడకూడదు. దాని ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే ఆ చర్యలు అందరికీ ఒకేలా ఉండాలి, నిబంధనలను పాటించే విధంగా ఉండాలి. ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుంది అంటే, వెంకట్రామిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు అనేది వాస్తవమే. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ సిఫార్సు చేయాలి. ఈయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి. మరి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుందా లేదా అనేది మనకు తెలియదు, తీసుకోమని చెప్పిందా లేదా అనేది తెలియదు. మీరు కొద్దిగా వెనక్కి వెళ్తే, ఎమర్జెన్సీకి ముందు ప్రభుత్వ అధికారుల్ని, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిని ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించారనేటువంటి అభియోగాల మేరకే అప్పటి అలహాబాద్ హైకోర్టు ఆమె ఎంపీ అభ్యర్థిత్వాన్ని తొలగించడం జరిగింది. సో దాని కారణంగానే అధికారం చేయి దారిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె అప్పుడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. సో ఇది అందరికీ తెలిసిందే. సో ఒక ప్రధానమంత్రికే ఆ పరిస్థితి అయితే, ఎలక్షన్ కమిషన్ నియమాలకు విరుద్ధంగా వెళ్ళేటువంటి సాధారణ ఉద్యోగులకు ఎలా ఉంటుంది అనేది నేను చెప్పాల్సినటువంటి అవసరం. కాకపోతే ఇది అందరికీ ఒకేలా ఉంటే బాగుంటుంది. మరి ఇప్పుడు ఎవరికి ఒకేలా లేదు అంటే, కొంచెం వెనక్కి వెళ్దాం. 2014 రాష్ట్ర విభజనకు ముందు జరిగినటువంటి పరిస్థితులు కనుక గమనించినట్లయితే, 2014కి ముందు రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది అనేటువంటి పరిస్థితుల్లో ఇటువైపు ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పెన్ డౌన్ చేసి మేము సహాయ నిరాకరణ చేస్తున్నాం, మాకు సమైక్యాంధ్ర కావాలి, రాష్ట్రం విడిపోవటానికి వీల్లేదని చెప్పి అందరూ హంగామా చేశారు. ఆ టైంలో ఎన్జిఓల అధ్యక్షుడిగా ఉన్నటువంటి అశోక్ బాబు, సో ఈయన చాలా ఎక్కువగా ఆ టైంలో పనిచేసినటువంటి పరిస్థితి. ఒకానొక సిచ్యువేషన్ లో ఉద్యోగ సంఘాల అధ్యక్షులు చెప్తే పొలిటికల్ పార్టీలు నడుస్తున్నాయా అనేటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి పొలిటికల్ పార్టీలు డెసిషన్ తీసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి అది. సో అలాంటి సందర్భం. ఆ తర్వాత చూస్తే 2018 టైంలో బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని ఓడించండి అంటూ ఆయన ప్రచారం కూడా చేయటం జరిగింది కర్ణాటకలో. మరి ఇది ప్రభుత్వ కార్యకలాపాలు కాదు కదా, ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించినయే కదా. సో సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే తమ విధులను తప్పి మిగతా వాటి విషయాల గురించి మాట్లాడకూడదు. అంటే వీళ్ళు ఉద్యమాలు చేయకూడదా అంటే చెయ్యొచ్చు, మీరు దేని గురించి మాట్లాడకూడదా అంటే మాట్లాడవచ్చు. కానీ దేని గురించి మాట్లాడాలి? మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వంతో మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి ఉద్యమాలు చేయండి.
మీకు రావాల్సినటువంటివి ఏంటి దాని గురించి ఉద్యమాలు చేయండి. ప్రభుత్వం నుంచి మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటి కోసం మీరు ఉద్యమాలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, స్ట్రైకులు చేయొచ్చు, అవసరమైతే సమ్మె నోటీస్ ఇచ్చి మీరు ఏదైనా చేయొచ్చు, మీకు అవకాశం ఉంది. మరి ఏం చెయ్యకూడదు? ఒక ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకూడదు, మరొక ప్రభుత్వానికి వ్యతిరేకంగాను మాట్లాడకూడదు. ఒక పొలిటికల్ పార్టీని భుజానెత్తుకోకూడదు, ఇంకొక పొలిటికల్ పార్టీని విమర్శించకూడదు. అంటే రాజకీయాలకు సంబంధించి మీరు ఎక్కడ ఏలు పెట్టకూడదు, మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. మరి గతంలో అశోక్ బాబు గారు చేసింది ఏంటి? ఆ టైంలో గవర్నమెంట్ లో ఉంది టీడీపీనే కదా, మరి టీడీపీ అప్పుడు ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆ తర్వాత కాలంలో ఆయన విఆర్ఎస్ తీసుకున్న తర్వాత చంద్రబాబు గారు పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. మరి ఆయన విఆర్సీ తీసుకున్నారా? మీరు విఆర్సీ ఇప్పించారా? మరి ఆ రోజు ఆయన మీద ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు? డిస్మిస్ సంగతి అట్లీస్ట్ సస్పెన్షన్ కూడా చేయలేదు కదా, మరి ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? సో ఓవరాల్ గా న్యాయం అనేది అందరికీ ఒకే రకంగా, చట్టం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటే బాగుండేది. ప్రభుత్వం ఒకసారి మరలా ఆలోచించుకోవాలి, ఏం చేస్తున్నాము ఏంటి అనేది. ఇది ప్రజల్లోకి కక్ష సాధింపు చర్యగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ నెగిటివిటీ ప్రభుత్వం తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది.